మెడికవర్ హాస్పిటల్లో నెలలు నిండని పాపకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. కేవలం 23 వారాల్లో 560 గ్రాముల బరువుతో శిశువు పుట్టింది. అయితే 115 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అనంతరం ఎలాంటి సమస్యలు లేకుండా తల్లిదండ్రులు చెంతకు చేర్చినట్టు డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. సాధారణంగా 23 వారాలకు పుట్టిన పిల్లల్లో 10 మందిలో 7 మంది ప్రాణాలు కోల్పోతారని అన్నారు. పాపకు ఒక్క ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని డాక్టర్ రాధిక తెలిపారు. తల్లిదండ్రుల సహకారం కూడా ఈ విజయానికి ప్రధాన కారణమన్నారు. ఇంటికి పోయింది. అందుకు ఈ సమావేశము. మాకు 23 వీక్స్ బేబీ ఇంటికి పోవడము ఫస్ట్ ఎవర్ ఇన్ మెడికవర్ హిస్టరీ. 23 వీక్స్ అంటే 40 వారాలకు నార్మల్ ఫుల్ ప్రెగ్నెన్సీ. ఈ పాప 23 వీక్స్కు పుట్టింది. 565 గ్రామ్స్, అరకిలో అనుకోండి, 565 గ్రామ్స్కి ఇంటికి పోయింది. చాలా రేర్గా ఇలా 23 వీకర్స్ ఇంటికి పోవడమే కాకుండా ప్రీటర్మ్ బేబీకి ఏం కాంప్లికేషన్స్ లేవు, బ్రెయిన్లో బ్లీడింగ్ లేదు, ఇన్ఫెక్షన్స్ లేవు. ఇప్పుడు బేబీ 2 కిలోస్ 115 డేస్ హాస్పిటల్లో ఉండి ఇంటికి పోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు బేబీ తల్లిపాలు ఫుల్ తాగుతుంది, బాగా తాగుతుంది. ట్విన్ 1 ఇంటికి పోయింది 2 కిలోస్ వెయిట్కి. సక్సెస్ఫుల్గా ఇంటికి పోయింది. మనందరం ఇక్కడ సమావేశం అయింది ఎందుకంటే ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి. అసలు ఈ బేబీ సక్సెస్ స్టోరీ కంటే ముందు ఈ లేడీ హౌ హర్ ప్రెగ్నెన్సీ జర్నీ ఈజ్ చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. ట్రిప్లెట్స్ ఉన్నారు. యాక్చువల్గా ఫస్ట్ లో ట్రిప్లెట్స్ ఉన్నారు. ఈ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు ఫీటమ్ లేబర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే మనకు ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఫీటల్ రిడక్షన్ ఆఫ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ట్విన్స్ కు రెడ్యూస్ చేశారు. ట్విన్స్ కి రెడ్యూస్ చేసిన తర్వాత ఈ లేడీకి చాలా సార్లు బ్లీడింగ్ అయ్యేది, అంటే ఆ ప్లాసెంటా సెపరేషన్ అయ్యి బ్లీడింగ్ అయ్యేది. యూజువల్ గా అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే, సో ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా ఒక పాజిటివ్నెస్ తోటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బేబీని ఎలాగైనా సేవ్ చేసుకోవాలనేసి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం. సో పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా ఉంది. వాళ్ళు డెలివరీ కంటే ముందు 5-6 టైమ్స్ అడ్మిట్ అయ్యారు. ఎవ్రీ టైం తనకు బ్లీడింగ్ వచ్చేది, అడ్మిట్ అయ్యే వాళ్ళు. ఆ తర్వాత బ్లీడింగ్ తగ్గించే వాళ్ళము. ఆ తర్వాత మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, అంటే ఎప్పుడు 20 వీక్స్ నుంచి మొదలైన జర్నీని మేము 23 వీక్స్ దాకా మేము పుల్ చేయగలిగాము. ఆ తర్వాత బేబీకి స్టీరాయిడ్స్ ఇవ్వడం ఏంటి, ఆ తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా కొంచెం ముందే డెలివరీ కంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చినందువల్ల ఆ బేబీకి బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా ఉండడం జరిగింది.